సీనియర్ సిటిజన్ రిటైర్డ్ టీచర్ పుష్పరెడ్డి గారికి తర్వాత కవిత వినిపించి వారి యొక్క ధ్యేయాన్ని తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారి ఆవేదనని ఒక పాట రూపంగా వినిపించిన వారికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యున్నత నియోజకవర్గ పార్టీ పక్షాన ధన్యవాదాలు. ఈ జెండా కార్యక్రమాన్ని కూడా వారే జెండా నిర్వహిస్తున్న విజ్ఞప్తి చేస్తున్నాం. తీస్తున్నా రికార్డింగ్ లోనే మీరు రోజు మిలాంటి మాకు ఆశిస్తుంటారు. నువ్వు పడవ నువ్వు జెండా జై తెలంగాణ జై తెలంగాణ సాధిద్దాం జై తెలంగాణ తెలంగాణ మన ఆశయాలను ధన్యవాదాలు పుష్పరెడ్డి గారికి. మరి ఈ జెండా కప్పించినటువంటి మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా మన్సిపల్ డివిజన్ పక్షాన మరి అభినయ టీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ఈ రోజుకు ఈ బస్సు పడే కార్యక్రమం మన్సిపల్ డివిజన్ లో మరి ఎల్బీ నగర్ వార్డ్ ఆఫీస్ నుండి ప్రారంభమై ఎల్బీ నగర్ చౌరస్తా శ్రీకాంతాచారి చౌరస్తా నుండి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుండి మసీద్ వెళ్ళి ఆర్టీసీ కాలనీ, ఆ నుండి ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్ళి చంద్రపూర్ కాలనీ, సెంట్రల్ బ్యాంక్ కాలనీ, అక్కడ నుండి మన్సిపల్ చౌరస్తా నుండి ఆయిపల్లి సౌత్ ఇండ్ పార్క్ నుండి ఎరకలాంకం బస్తీ నుండి గణపతి కాలనీకి వెంకటరమణ కాలనీ పైన చేస్తున్నటువంటి మా వెంట ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు ప్రత్యేకంగా ఉద్యమాలను తోచు ఇప్పుడు భోజన కార్యక్రమం తీసుకున్న తర్వాత అన్ని రేపటి కార్యక్రమం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందని చెప్తాను. దాన్ని బట్టి మనందరం కూడా రేపు మార్నింగ్ 9:30 వరకు, అంటే ఈ రోజు డివిజన్ లో మొదటి రోజు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. రేపు షార్ప్ 9:30కి ఎవరు చెప్పినా చెప్పకుండా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ నాయకులందరూ కూడా 9:30కి ఏర్పాటు ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత డివిజన్ అధ్యక్షుడు మరియు యూత్ అధ్యక్షులతో మాట్లాడి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు తమ్ముడు శ్రీను కూడా ఉన్నారు, అందరితో మాట్లాడి డివిజన్ నాయకులతో మాట్లాడి చెప్తాం. కాబట్టి అబ్జర్వర్ చెప్తే ఆ పరిశీలకులు కూడా డైరెక్ట్ అక్కడికే వస్తారు. మన అక్కడి నుండి స్టార్ట్ అయితే ఇంకొంచెం కాలయాపన కాకుండా ఉంటుంది. దయచేసి రేపు ఉదయం 9:30 మాత్రం అందరూ రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకుడికి తెలంగాణ ఉద్యోగం జై తెలంగాణ.